పబ్లిక్ అందరు ఎట్లున్నారు? అంతా మంచే కదా. ఇక మీ బుజ్జక్క వచ్చిందంటే మన తెలంగాణ జోదార్ ముచ్చట్లేదు పట్టుకొత్తది కదల్లా. చలో గవేందో పరాచుకుందాం పాండ్రి. అబ్బా జ్వరం బగ్గొస్తుంది, కాలు గుంజుతానే, కిడ్నీలలో నొప్పి వస్తుంది. ఓ పర్ దావకనకన్నా పోయొత్తా. గడ కొత్త దావకాన షురు చేసిల్లట, పిరిగానే చూస్తాలట. ఈ రోజైతే వార్తలు ఉండని, మా అన్నచ్చి చూసుకుంటాడు. ఇగో ఈరోజు మా బుజ్జకైతే లేదు వార్తలకు. ఏ రోగం లేకున్నా రోగం వచ్చిందని ఆడ కొత్త ఆసుపత్రి వాడితే ఆడిపోతుంది. ఇగో గట్లనే మంతని ఆసుపత్రిలో 5 పడకల డయాలసిస్ కేంద్రాన్ని పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కోయ హర్షతో కలిసి ప్రారంభించిండ్రు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హాజరయ్యి మంతని ప్రాంతంలో డయాలసిస్ కేంద్రాన్ని మంజూరు చేసి ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డిప్యూటీ సీఎంలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిర్రుల్లా. అగో చూడుర్రు మీరు కూడా. Good afternoon, sir. This is Dr. Manusha, sir, Professor Head Nephrology, Gandhi Medical College, sir. This is our hub and spoke, sir. So we are looking at the monitor of the 20-25 centers, sir, actually. So we daily communicate like this with all the patients of each center. This we have been doing over the last 6 months, sir, addressing the patients' problems and interacting with the physicians also, sir. So this is definitely a very good platform for us, sir, which gives a good communication source to everybody, sir, because being located remote, we will not be able to interact with the patients in person every day, sir. But this platform is every morning you get an opportunity to interact with everybody and find out their problems as well, sir. So that is the thing, sir. Yes, sir. Thank you, Dr. Manusha. Sir, thank you so much, sir, for inaugurating this in that teaching. So we are happy, sir. Thank you so much, sir, for coming over. Thank you so much, sir. Thank you, sir. Yes, thank you, sir. ఈరోజు ఇనాగ్రేషన్కి వచ్చాము. Yes, sir. Yes, sir. నుంచి మా ప్రాంతానికి
డయాలసిస్ సెంటర్ కావాలని మా ప్రాంత వాసులందరూ అనేక సందర్భాల్లో మేము చెప్పిన తర్వాత ప్రభుత్వం ప్రధానంగా దామోదర్ రాజనరసింహ గారికి మా ప్రాంత వాసులందరి తరఫున Thank you, sir. Thank you. మోడల్ ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. అనేక సెంటర్స్లో ఈ డయాలసిస్ పేషెంట్స్ చికిత్స పొందుతూ ఉన్నారు. దీంట్లో భాగంగానే డాక్టర్స్ని అదేవిధంగా ఇక్కడ టెక్నీషియన్స్ని మీతో పాటు అందరినీ కూడా చూస్తూ ఉన్నాం. వాతావరణం అంతా చాలా పట్టుబడిగా ఎందుకంటే ఇన్ఫెక్షన్కి అవకాశం తీసుకొని ఇన్ఫెక్షన్లు రాకుండా రీయూజబుల్ ఇంజెక్షన్ పెట్టకుండా అన్ని చర్యలు తీసుకోవాలని నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇప్పుడు 5 బెడ్స్ మరి పరిస్థితి లేకుండా పేదవారికి ఉపయోగపడే విధంగా ఇక్కడ పాటు మాదేపూర్లో కూడా అతి త్వరలో మరి ఈ కార్యక్రమం మొదలు పెట్టాలి. అక్కడ కూడా పరికరాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మాదేపూర్లో ఆల్రెడీ మనకు ఉన్నారు సార్. ఇప్పుడు ఆల్రెడీ మనకి అక్కడ 5 మిషన్లు రన్ అవుతున్నాయి సార్. మాదేపూర్ అమ్మా టెక్నీషియన్ మాదేపూర్ అన్మ్యూట్ చేయండి అమ్మా. గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. సార్ ఉన్నారమ్మా, మంత్రి గారు ఉన్నారమ్మా. ఇప్పుడు పేషెంట్లు అందరూ సెకండ్ షిఫ్ట్ థర్డ్ షిఫ్ట్ అమ్మా. Sir, per day 7 to 8 members are regular. Shifts are run out today. Yes sir, yes sir. Yes sir. దానికి కావాల్సిన అన్ని ఉన్నాయా మీకు? మెటీరియల్ అంతా కూడా రెడీ ఉందా? Yes sir. అంతా కూడా రెడీగా ఉంది సార్. అండ్ రీసెంట్లీగా జనరేటర్ కూడా రిసీవ్ అయింది. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. Yes sir. Full of fine. మీ టెక్నీషియన్ ఉన్నారు అక్కడ? Yes sir. టెక్నీషియన్ కంటిన్యూస్గా ఉంటున్నారా? Yes sir. కంటిన్యూషన్ ఉంటున్నారమ్మా? టెక్నీషియన్ సురేష్ ముందుకు వచ్చి మాట్లాడు. మహాదేవ్పూర్ అమ్మ టెక్నీషియన్ కొంచెం కెమెరా ముందుకు రామ్మా. మీరే కదా ఎస్టాబ్లిష్ టెక్నీషియన్ అమ్మా. మీరు కంటిన్యూగా ఉంటున్నారా? ఉంటున్నాం సార్. వెరీ హ్యాపీ టు కమ్ హియర్ అమ్మా. ఈరోజు మంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు 5 బెడ్లు డయాలసిస్ సెంటర్ ఇనాగ్రేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రాబ్లమ్స్ ఇది. డయాలసిస్ అనేది ప్రతి మనిషికి సివియర్గా చికిత్స పొందడానికి చాలా అవసరం ఇది. అండ్ ఇక్కడ మంత్రి గారు ఉన్నారు, మంత్రి గారితో పాటు కలెక్టర్ గారు కూడా ఉన్నారు. చాలా యాక్టివ్గా ఇమ్మీడియట్గా చేద్దామని చెప్పి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అన్ని ప్రాంతాలలో ప్రజలకు ఉపయోగపడే సర్వీసులు అందించడానికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్పండి మేడం. దేశంలో ఎక్కడ లేకుండా ఒక మన తెలంగాణలో స్టేట్లోనే ఈ సెంటర్ అంటే స్పెషల్ ప్రత్యేకత అని చెప్పారు కదా, అదేంటి మేడం? ఏమడుగుతున్నారు? దేశంలో ఎక్కడ లేకుండా ఓన్లీ తెలంగాణలో ఫస్ట్ టైం ఇంప్లిమెంటేషన్ చేశారు. టెక్నాలజీ ఏంటి? సింగిల్ యూజ్
ఒకసారి వాడి వదిలేయడం, ఒకసారి మాత్రం వాడడం. మీరు చెప్పేది ఎక్కడ లేదు. ఇది మంతనిలో ఫస్టా? తెలంగాణ మనకి జనరల్ గా ఈ డయాలసిస్ చేసేటప్పుడు యావరేజ్ గా పేషెంట్ కి నెలకి 10 నుంచి 12 సార్లు వరకు అవసరం పడుతుంది. సో డయాలసిస్ చేసేటప్పుడు మనకు కొన్ని డిస్పోజబుల్స్ అవసరం పడతాయి. ఒకటి డయాలైజర్, 2 ట్యూబింగ్స్, 3 ట్రాన్స్డ్యూసర్. సో ఇవన్నీ ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ వేరే రాష్ట్రాల్లో కానీ ఒక్కసారి డయాలసిస్ ఇస్తే మనం 10 సార్లు ఉపయోగించున్నారు. ఆ 10 సార్లు ఉపయోగించిన తర్వాత ఏంటంటే పేషెంట్ కి కరెక్ట్ గా డయాలసిస్ జరగకపోవడం, మోతాదులో జరగకపోవడం వలన పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ, అనీమియా కానీ, హార్ట్ డిసీజ్ కానీ ఎక్కువగానే ఉంటుంది. మన రాష్ట్రం ఏం చేసిందంటే ఇలాంటివి వద్దు, సింగిల్ యూజ్ చేస్తాం, అంటే యూజ్ అండ్ త్రో, ఒక్కసారి యూజ్ చేసి మొత్తం అన్ని పడేద్దాము. అలా చేసినందువలన మనకి డయాలసిస్ అడిక్వసీ అంటే సరైన మోతాదు ఇవ్వడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ ఈ సింగిల్ యూజ్ పద్ధతి తీసుకొచ్చింది. ప్రస్తుతానికి ప్రభుత్వం కింద అన్ని సెంటర్లలో కూడా ఈ సింగిల్ యూజ్ సిస్టమే యూజ్ చేస్తున్నాం. సో ఈ సింగిల్ యూజ్ వల్ల ఏంటంటే పేషెంట్ లివింగ్ అంటే జీవితం ప్రొలాంగ్ అవుతుంది, ప్లస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ ఉంటుంది, ప్లస్ ఇన్ఫెక్షన్ జనరల్గా డయాలసిస్ ఇన్ఫెక్షన్ హెపటైటిస్ బి కామన్గా ఉంటాయి. ఇది కూడా క్రాస్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా సింగిల్ యూజ్ ఉపయోగించడంలో దేశంలో మన రాష్ట్రం తెచ్చిన పద్ధతి అండ్ ఇది అన్ని చోట్ల కూడా సక్సెస్ఫుల్గా ఇప్పుడు జరుగుతుంది. ఇక ఇన్నర్ గదుల్లో ఇయాల్టి మన తెలంగాణ జోదారు ముచ్చట్లయితే మళ్ళా మంచి మంచి ముచ్చట మళ్ళీ మీ ముంగడికి వస్తుంది మీ బుజ్జక్క. అంతవరకు చూస్తూనే ఉండండి టుడే.